అందరికీ ప్రైజ్ ది లార్డ్. రాజైన యేసు జయోత్సవముతో యెరూషలేము ప్రవేశించారు. అలా ప్రవేశించుట కొరకు కట్టబడి ఉన్న గాడిదను రప్పించారు. ఎవరైనా అడిగితే అది ప్రభువుకు కావలెను అని చెప్పమన్నారు. కట్టబడి ఉన్న ఈ గాడిద అనేక రీతులుగా మానవునికి సాదృశ్యంగా ఉంది. దేవునికి కావలసిన ఈ గాడిద యొక్క స్థితి 7 విధములుగా మనము చూద్దాం. గాడిద డెక్కలు చీలని జంతువు గనుక అపవిత్రమైనది. గాడిద ఇల్లు అరణ్యముగా కనబడుచున్నది. ప్రభు కోరుకొనిన గాడిద సాధు చేయబడినది. గాడిద మేసేది పర్వత పంక్తిలో. ఆ గాడిద కట్టబడిన స్థితిలో ఉన్నది. ఆ గాడిద 2 దారులు కలయు. ప్రతి తొలిచూలు పిల్ల దేవునిది, కానీ గాడిద యొక్క తొలిచూలు పిల్ల దేవునికి పనికిరానిది. అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్న గాడిదను ప్రభువారు కోరుకుంటున్నారు. తన శిష్యుల చేత ప్రభువు గాడిదను విడిపించినాడు. శిశువులకు సాదృశ్యమైన దైవజనుల ద్వారా ఈనాడు నశించిపోయే అనేక ఆత్మలు విడిపించబడి ప్రభువు దగ్గరకు తీసుకొని రాబడుచున్నారు. ఆమేన్.